బహుజన టైమ్స్కి స్వాగతం. అంగన్వాడీ సమస్యలను వెంటనే పరిష్కరించాలని చిప్పగిరి లక్ష్మీనారాయణ, కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర సహాయక కార్యదర్శి, ఆలూరు అసెంబ్లీ కోఆర్డినేటర్ సభ్యులు చిప్పగిరి లక్ష్మీనారాయణ మాట్లాడుతూ, ఆలూరు నియోజకవర్గంలో 12వ తారీఖు నుండి అంగన్వాడీ వర్కర్లు సార్వత్రిక సమ్మెను చేపట్టారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాక అంగన్వాడీని గుర్తించక, కనీస వేతనాలు పెంచక, సరైన బెనిఫిట్స్ ఇవ్వక వారిని రోజువారీ కూలీలుగా గుర్తించింది ఈ ప్రభుత్వం అని వారిని అవమానపరిచి రోడ్డు మీద నిలబెట్టారని అన్నారు. ఇలాంటి ప్రభుత్వానికి సరైన గుణపాఠం చెప్పే విధంగా కాంగ్రెస్ పార్టీ మీకు అండగా ఉంటుందని సంపూర్ణ మద్దతు తెలిపారు. 12వ తేదీ నుంచి ఈ నిరవధిక సమ్మె చేస్తుంటే ఏమాత్రం కూడా చలనం లేని ఈ ప్రభుత్వం ఈ అంగన్వాడీ వ్యవస్థను 1975లో శ్రీమతి ఇందిరాగాంధీ గారు పేద వర్గాలకు పౌష్టిక ఆహారం అందించాలా, పేద వర్గాలకు మంచి జరగాలంటే అంగన్వాడీ సెంటర్లు ఏర్పాటు చాలా అవసరమని భావించి ఆ రోజు ఇందిరాగాంధీ గారి ఆలోచనతో ఏర్పడిందే ఈ అంగన్వాడీ సెంటర్ అనేది మీ దృష్టికి తీసుకొస్తున్నాను. దాన్ని కంటిన్యూగా నిర్వహించలేని ఈ చేత కానీ ప్రభుత్వాలు జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్రలో తెలంగాణ కంటే నేను 1000 రూపాయలు అంగన్వాడీ టీచర్లకు ఇస్తానని చెప్పి మాట ఇచ్చి మాట తప్పిన ముఖ్యమంత్రి అని చెప్పి ఈ సందర్భంగా మీ దృష్టికి ఆయన మీటింగుల్లో అక్క చెల్లెమ్మలు అంటాడు. అక్కకి అన్యాయం జరిగింది, చెల్లికి అన్యాయం జరిగింది. అన్నగారు జైల్లో ఉన్నప్పుడు అన్న వదిలిన బాణంగా అక్క షర్మిలక్క పాదయాత్రని కంటిన్యూ చేసి అన్నకు తోడుగా నిలబడింది. కానీ అన్యాయం జరిగిన విషయం సొంత తోడు పుట్టిన చెల్లికే చేసిన అన్యాయం చేసిన వ్యక్తి మీకు చేయడానికి కూడా ఈ సందర్భంగా నేను గుర్తు చేస్తున్నా. అదేవిధంగా కాంగ్రెస్ పార్టీని వీడి వైఎస్ఆర్ పార్టీ పెట్టుకున్నప్పుడు కొండా సురేఖ అక్క గారు మంత్రి పదవిని త్యాగం చేసి అండగా నిలబడిన జగన్మోహన్ రెడ్డికి అక్క గారికి కూడా అన్యాయం తీవ్రంగా చేశారు. అక్కకి మళ్ళీ కాంగ్రెస్ పార్టీ టికెట్ ఇచ్చి ఈరోజు గెలిపించి మంత్రిని చేసిన ఘనత కూడా ఆ కాంగ్రెస్ పార్టీ ఈరోజు మీరు చేస్తున్న సమ్మె చాలా న్యాయమైనది, మీ కోరికలు కూడా చాలా న్యాయమైనవి. మీకు ఖచ్చితంగా మేము మీ పోరాటంలో భాగస్వామ్యం కాంగ్రెస్ పార్టీ మీకు అండగా నిలబడి మీ పోరాటంలో మేము కూడా నడుస్తామని చెప్పి ఈ సందర్భంగా మీకు తెలియజేస్తూ మీకు మద్దతు నాయకులకి ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన నారాయణ స్వామి గారికి నేను కృతజ్ఞతలు తెలియజేస్తాను.